రమ్య, చల్లగా వర్షం పడుతుంది. ఈరోజు ఏం చేస్తున్నాం? ఈ కూల్ వెదర్లో మనం చికెన్ సూప్ చేసుకుందాం. చికెన్ సూప్ ఏం కావాలి దానికి? చికెన్ సూప్కి కావాల్సిన ఐటమ్స్: చికెన్, బీన్స్, క్యారెట్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ముక్కలు, కార్న్ఫ్లోర్ అండ్ ఎగ్ అండ్ సాసెస్: డార్క్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఫ్రెష్ టొమాటో, పెప్పర్. ఓకే. కొంచెం ఆయిల్ ఓకే వేసుకోవాలి. ఆయిల్ తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు. ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి ముక్కలు వేయాలి. సూపర్. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్. వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా. జస్ట్ 1 minute లైట్గా ఫ్రై చేయాలా? ఓకే. అది ఫ్రై అయింది. నెక్స్ట్ చికెన్ పీసెస్, స్మాల్ చికెన్ పీసెస్ వేసుకుందాం. నెక్స్ట్ పార్ట్ వేసుకోవాలి. సూప్కి చాలా బాగుంటుంది. ఓకే. కలుపుకోవాలి మంచిగా. చికెన్ కూడా ఫ్రై కావాలా? చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి. పీస్ మెత్తగా అవ్వాలి. చికెన్ ఫ్రై అయినాక బీన్స్ వేసుకుందాం. నెక్స్ట్ క్యాబేజ్. మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. మిక్స్ చేసుకోవాలి మంచిగా. దానికి క్వాంటిటీకి సూప్కి వాటర్ వేసుకుందాం. క్వాంటిటీకి సూప్ సరిపడా. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి రమ్య? వాటర్ అయితే తీసుకున్నాం. వాటర్ వేసుకున్నాక సాల్ట్ సరిపడా. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఓకే. నెక్స్ట్ మిక్స్ చేసి ఓకే సరిపడా మిరియాల పౌడర్, పెప్పర్. ఓకే. నెక్స్ట్ ఆల్ వెజ్జెస్ అని కుక్ అవ్వాలి. ఉడికించుకోవాలి మంచిగా. బాగా ఉడికించుకోవాలి చికెన్ అండ్ వెజ్జెస్. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాం. రెడ్ చిల్లీ సాస్ కొంచెం స్పైస్ కోసం, మనకి స్పైసీ కోసమా? పెట్టాలి. ఓకే. రమ్య, నువ్వు వేసుకున్న సాసెస్ కూడా చాలా మంచిగా బాయిల్డ్ అయినాయి కదా, మంచిగా నీళ్ళలో మరిగింది. కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఫర్ థిక్నెస్ కార్న్ఫ్లోర్. ఓకే. థిక్నెస్ వస్తుంది కార్న్ఫ్లోర్. స్మెల్ అయితే అదురుసబ్బా. తిన్నాక ఇట్లా చూడాలి. చూసా థిక్నెస్. నెక్స్ట్ రమ్య? నెక్స్ట్ కొంచెం ఉడికినాక ఎగ్ వేసుకుందాం. ఎగ్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఎగ్ వేసుకుంటే. కలుపుతూ వేయాలి. బాగా కలపాలి. వచ్చింది, స్మెల్ సూపర్ వస్తుంది. నెక్స్ట్ ఎంతసేపు దాన్ని బాయిల్ చేసుకోవాలి? ఓన్లీ జస్ట్ 5 minutes. 5 minutes మొత్తం రెడీ అయిపోతుంది. ఓకే. మన చికెన్ సూప్ రెడీ అయింది. లాస్ట్కి స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాం. ఓకే. బాబా నూరు ఉడుతుంది అబ్బా, చూస్తుంటే తినాలనిపిస్తుంది. చాలా టేస్ట్ చికెన్ సూప్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేయండి. ఖాళీగా ఉండే బదులు. థ్యాంక్ యూ రమ్య, ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.